ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయం వేకుని లేచిన నామాన్ని స్తుతించడానికి చక్కటి అవకాశం ఇచ్చారు. అందును బట్టి కృతజ్ఞతలు. మరొకసారి ప్రాముఖ్యంగా నూతన మాసం మొదటి దినం, నిజంగా 5 మాసాలు దేవుడు తన కృపలో దాచాడు. అందును బట్టి కూడా ఆయన ఉన్నతమైన నామమునికి మహిమ ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన రక్షకుడైన యేసయ్య నామములో శుభములు మరియు వందనాలు తెలియజేస్తూ నూతన మాసంలోనికి స్వాగతాన్ని తెలియజేస్తున్నారు. రండి, మనమంతా కలిసి అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రభుని స్తుతించి వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందుకుంటాం. బైబిల్స్ దగ్గరలో ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్యదానంలో పాలిభక్షుల కంపను మనవి చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా యెషయా గ్రంథము 57వ అధ్యాయము 19వ వాక్యాన్ని నేను చదువుతా ఉన్నాను. వారిలో కృతజ్ఞతా బుద్ధిని పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచుదనని యెహోవా సెలవిచ్చినాడు. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించును గాక. తాళంచి కన్ను మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడానికి స్తోత్రాలు. తిరిగి మరొక నూతన ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా నూతన మాసము మొదటి దినం అటు రీతిగా వేకుని నీ పాద సముఖములో మేముండి నేను స్తుతించడానికి మీరు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనుదినము నీ కృప చేత నడిపిస్తూ బలపరుస్తున్నందుకు వందనాలు. అనేక మంది ఆత్మీయంగా బలపడుతున్నందుకు వందనాలు, కృతజ్ఞతలు తెలుస్తూ ఈ దినము ఈ నెలంతా కూడా నీ రెక్కల జాడ దాచి నడిపించి భద్రపరిచి మీరే ఘనత మహిమ పొందుకోమని క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషపడలేరా? మరొకసారి మీ అందరికీ నూతన మాసంలోనికి స్వాగతం. చదువున వాక్యభాగం చక్కటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు కృతజ్ఞత బుద్ధి పుట్టిస్తాడు, సమాధానం అని చెప్పి స్వస్థపరుస్తానని చెప్పి చక్కటి మాటను మనం ఈరోజు చదువుకున్నాం. ఎవరికి సమాధానం అని అంటే దూరస్తులకు, సమీపస్తులకు. పిల్లరా, ఉదయకాల సమయంలో మనం జాగ్రత్త గమనిస్తూ ఈ భాగాన్ని ప్రాముఖ్యంగా 17 నుంచి 21 గమనించండి మీరు జాగ్రత్తగా. ఇశ్రాయేలు జాతికి గతములోనే క్షేమస్థితి కలుగబోయే భావి కాలాన్ని ఈ వచనాలు సూచిస్తూ ఉన్నాయి. దేవుని శిక్షను చవి చూసి కూడా, దేవుడిచ్చినటువంటి శిక్షను అనుభవించి కూడా వీరు తమ పాపపు మార్గాన్ని ఏమాత్రం విడిచిపెట్టక మార్గంలోనే కొనసాగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు వారు దేవుని నుంచి పూర్తిగా తొలగిపోయారు. ఆయన మార్గాన్ని విడిచిపెట్టేశారు, వాక్యాన్ని ధ్యానించట్లేదు. అయినా కూడా దేవుడు అతన్ని బాగు చేస్తానంటున్నాడు, అనగా ఇశ్రాయేలును బాగు చేస్తానంటున్నాడు, దారి చూపిస్తానంటున్నాడు, ఓదారుస్తానంటున్నాడు. ఇదంతా కేవలము దేవుని కృప మాత్రమే. ఎక్కడెక్కడ చెదిరిపోయి ఉన్నప్పటికీ కూడా వారి జాతి అంతటిని కూడా బాగు చేస్తారని అర్థం కావచ్చు. యూదులను, ఇతర జాతుల వారిని వారిని కూడా బాగు చేస్తాను, వారందరికీ సమాధానం ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వీళ్ళు గమనించండి, దేవుడు విశ్వాసులను నిర్దోషులు ఎంచుతాడు కాబట్టి వారికి ఆయనకు మధ్య సమాధానం అనేది ఉంది. ఎందుకు ఈ సమాధానం అని అంటున్నాడంటే, ఒకప్పుడు దేవునికి మనిషికి మధ్య ఉన్న సంబంధం తొలగిపోయింది ఆది మానవుడైనటువంటి ఆదాము ద్వారా. తిరిగి దానిని సమకూర్చడానికి అనేక మంది ప్రవర్తనలను పంపించాడు దేవుడు. ప్రజలకు వివరించారు, బోధించారు, కానీ ఏమాత్రం కూడా ప్రజలకు అవి వారి హృదయాల్లోనికి చొచ్చుకుపోలేదు. వీళ్ళు గమనించండి, అందుకొరకే స్వయంగా క్రీస్తు వారిని ఇలా కనుక పంపించడం జరిగింది. కారణం, లోకమంతా కూడా పాపములు పడిపోయింది, దేవునికి దూరం అయిపోయింది. మనుషుల యొక్క పాపాలకు వ్యతిరేకంగా దేవుని కోపము మండుతూనే ఉంది. పరలోకానికి భూమికి మధ్య సమాధానం అంటూ లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో తెగిపోయినటువంటి ఆ బంధము, చెదిరిపోయినటువంటి ఆ సమాధానము, తొలగిపోయిన ఆ స్నేహము తిరిగి తీసుకురావడానికి, భూమి మీద మనిషికి నెమ్మదిని, శాంతిని, సమాధానం నెలకొల్పడానికి దేవుడు ఉద్దేశించి సంకల్పించుకుని తన ప్రియకుమారుడైనటువంటి క్రీస్తు వారిని భూలోకానికి పంపించాడు. లోక పాపాలన్నింటినీ తీసివేయడానికి తన కుమారుని రక్తబలి కావడం ద్వారా
ఆయన నెరవేర్చడానికి ఆయన సిద్ధం చేశాడు. అలాగే ప్రభువారు కూడా దాన్ని నెరవేర్చాడు. వీళ్ళ గమనించండి, ఉదయకాల సమయంలో దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? ప్రతి మనిషి కూడా పాత అలవాట్లు మానుకొని క్రొత్త జీవితం ఆరంభిస్తాడు, మంచిదే. కానీ తమలో ఒక క్రొత్త జీవాన్ని ఏమాత్రం కూడా సృష్టించుకోలేదు. ఇది కష్టం మాత్రమే కాదు, కానీ అసాధ్యమని ఒక వాక్యం చెప్తా ఉంది. మొదటి సృష్టి చేయడం మనిషికి ఎంత కష్టమో, ఎంత అసాధ్యమో, తమలో తాము ఒక నూతన జీవాన్ని కలిగించుకోవడం కూడా అంతే అసాధ్యమని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అసలు సమాధాన పరచుకోవడం అంటే ఏంటండి? సమాధానం అంటే ఏంటనంటే చాలామంది అడుగుతూ ఉంటారు. వీళ్ళ సమాధానం అని అంటే శత్రువులను మిత్రులుగా మార్చాలి. మొట్టమొదటి సమాధానం అది. శత్రుత్వానికి ఎడబాటుకున్నటువంటి ఆ కారణాన్ని తొలగించాలి, అది సమాధానం అంటే. పాప మనుషులను దేవుని నుండి దూరం చేసి శత్రువుగా చేసింది కనుక వారి పాపాలకు దేవుని కోపం మనుషుల మీద ఉంది. అయితే మనుషులను తనతో సమాధాన పరచుకోవాలంటే, మనుషులు దేవునికి మరలా దగ్గరగా రావాలంటే ఏమండి, వారిలో తనకు నచ్చనటువంటి లేక మనుషులలో దేవునికి కోపం కలిగించేటువంటి వాటిని ఏమండి తనకు మాయం చేసినటువంటి దానిని దేవుడు ఏం చేయాలంట? పరిష్కరించాలి, తొలగించాలి. ఎలా? లోకంలో మనుషుల పాపాల నివారణ కొరకు బలి జరగాలి. పాత నిబంధన కాలంలో పాపము ప్రాయశ్చిత్తం కావాలంటే, దోషము తొలగిపోవాలంటే, మనిషి పవిత్రుడిగా మారాలంటే బలి అర్పించేవారు. మేకనో, గొర్రెనో, పొట్టేలనో, పావురాలనో రకరకాల జంతు బలులు అర్పించేవారు. కానీ నూతన నిబంధన కాలం వచ్చేసరికి మనిషి పాపము యొక్క ఆ నివారణ కొరకు బలి అర్పించబడాలి. ఆ బలి అర్పణగా దేవుడు తన ప్రియకుమారుని లోకానికి పంపించాడు. అలా పంపించడం ద్వారా ఆయన గొప్ప ఘనకార్యాన్ని చేశాడు మన జీవితంలో. మరి ఉదయకాలం నీ జీవితంలో సమాధానం ఉందా? నీ ఆత్మీయ జీవితంలో, నీ క్రైస్తవ విశ్వాస యాత్రలో సమాధానకరమైన పరిస్థితులు ఉన్నాయా? ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో, ఆజ్ఞను అతిక్రమించాడు, అప్పుడే సమాధానం కోల్పోయింది మానవుడికి. మరలా కొన్ని వేల సంవత్సరాల తర్వాత మానవుడికి దేవునికి మధ్య సమాధాన సంధి కుదర్చాలని, సమాధాన పరచాలని ప్రభు దిగొచ్చాడు, కిందకి బలి అయిపోయాడు. అయినా కూడా నేటికి చాలామంది దేవునితో సమాధాన పడలేనటువంటి పరిస్థితి. కారణం మనిషి యొక్క హృదయము దేవుని యొక్క గొప్ప క్రియలను ఆస్వాదించడానికి బదులుగా అసహించుకునే పరిస్థితికి వచ్చేసింది. అందుకే సమాధానం లేదు. కానీ ప్రభు అన్నాడు, అలాంటి వారిని సహితము సమాధానం చెప్పి వారిని బాగు చేస్తాను, నా దగ్గర తీసుకుంటాను, ఓదారుస్తాను, ఆదరిస్తాను. ఎంత గొప్ప ఆధిక్యత! కనుక సమాధానం పడడానికి సిద్ధపడదాం, ఆయన ఆధిక్యతను పొందుకుందాం, దీవెన పొందుకుందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో, ప్రాముఖ్యంగా నూతన మాసం మొదటి దినం సమాధానం కొరకు మంచి విలువైన శ్రేష్టమైన మాటలు పలికే మాతో నీకు స్తోత్రాలు. నీ కృప, నీ కాపు, నీ సన్నిధి మాతో ఉంచి అద్భుతమైనటువంటి కార్యక్రమం ద్వారా అనేకమైన సత్యాలు తెలుసుకోవడం కృపణించండి. నీ దాసుని మీరు అనుదిన జ్ఞానంతో నింపుతూ బలపరుస్తున్నావు. నాయన కార్యక్రమం అనేకమంది వీళ్ళు పాలిభాషలు అవుతుండగా వారిని ఇంకా బలపరిచి వారి ద్వారా మరింత మంది పాలిభాషలు నీ మాటలు అనేక వినిపింపజేయడానికి కృప చూపించండి. బలపరిచి స్థిరపరిచి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. క్రీస్తు వారి ఉన్నతమైన నామములు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.